హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 11 చూసే ముందు పార్ట్ 10 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సాంప్రదాయం ప్రకారం ఎంగేజ్మెంట్ ఆడపిల్ల ఇంటి దగ్గర జరగాలి కాబట్టి వాళ్ళతో వేద్ పేరెంట్స్ ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా చేయమని చెప్పారు. ఎందుకంటే మళ్ళీ వెంటనే పెళ్లి ముహూర్తం ఉండడంతో అప్పుడు భారీ ఎత్తుగా చేద్దాము అన్నట్టు ఎంగేజ్మెంట్ మాత్రం సింపుల్గా ఏ ప్రెస్ మీడియా కవరేజ్ లేకుండా చేయాలి అని అనుకున్నారు. అలా అనుకున్నట్టే వేద్ ఎంగేజ్మెంట్ అని బాగా తెలిసిన వాళ్ళకి తప్ప బయట ఎక్కువ పబ్లిసిటీ జరగకుండానే ఏర్పాట్లు చేశారు అభినవ్య వాళ్ళ పేరెంట్స్. మంచి వెన్యూ ఎంగేజ్మెంట్ కోసం బుక్ చేశారు. వెన్యూ కూడా సిటీకి అవుట్స్కట్స్లో కావడం వల్ల మీడియా కళ్ళు ఎంగేజ్మెంట్ మీద పడలేదు. ఒక పెద్ద రిసార్ట్ మొత్తం ఎంగేజ్మెంట్ కోసం తయారు చేయడంతో ఆ రిసార్ట్ ఎంట్రన్స్లో అందంగా అమర్చబడిన లవ్ సింబల్, ఆ లవ్ సింబల్ మధ్యలో వేద్ అభినవ్య పేర్లు. లోపలికి వెళ్తూ ఉంటే అటు ఇటు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్తో పచ్చటి ప్రకృతి ఉట్టిపడేలాగా ఉంది. అది ఆర్టిఫిషియల్ కాదు, న్యాచురల్ అనిపించేలా అందమైన డెకరేషన్. అభినవ్య వాళ్ళ మదర్ కేరళ కావడంతో ఆ కేరళ స్టైల్ డెకరేషన్ అక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే చూసే వాళ్ళందరూ అబ్బుర పడక మానరు. అక్కడ అడుగు పెట్టిన నయనకి ఆ ఎంగేజ్మెంట్ ఐ క్యాచీగా అనిపించింది. పైగా తన మార్క్ ఆఫ్ డెకరేషన్ ఉండడంతో అది వాళ్ళ ఈవెంట్ తరపున కంప్లీట్ అయిందని అర్థమైంది. అలా లోపలికి వెళ్ళిన నయనకి ఎదురుగా స్టేజ్ మీద క్రీమ్ కలర్ షెర్వానీలో వేద్ నవ్వుతూ పక్కన ఉన్న ధరణితో మాట్లాడుతూ ఉంటే రిషి వేద్కి ఏదో చెప్పి ఆట పట్టిస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి ఎర్రటి పట్టు చీరలో అందమైన బాపుగారి బొమ్మలా ఉన్న అభినవ్యని తీసుకొచ్చారు. వారిద్దరి జంట చూడడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటే తనని చూసిన వేద్ కళ్ళలో చిన్న స్పార్క్తో విరిసి విరేయకుండా ఒక చిన్న చిరునవ్వు ఆమెకు బహుమతిగా ఇవ్వడంతో అప్పటికి సిగ్గుపడుతూ వస్తున్న అభినవ్య శాంతం సిగ్గుతో తలదించేసింది. ఇంకొక 10 నిమిషాలకి రింగ్స్ మార్చుకోమని ఇద్దరికి ఇవ్వడంతో నవ్యనే చూస్తూ తన చేయి అందుకున్నాడు వేద్. అప్పుడే రిషి వావ్ అని గట్టిగా అన్నాడు. ఆ మాటకు వేద్ రిషి వైపు చూస్తే రిషి చూపు ఎక్కడుందో చూసిన వేద్కి ఎవరితోనో నిలబడి మాట్లాడుతున్న నయన కనబడేసరికి ఒక్కసారిగా అతని హార్ట్ రేట్ పెరిగిపోయింది. నయనని చూడగానే ఇందాక నవ్యని చూసినప్పుడు వచ్చిన స్పార్క్ కన్నా 100 రెట్లు ఎక్కువ స్పార్క్ అతని కళ్ళలో కనబడుతోంది. నయనని కింద నుంచి పై వరకు చూశాడు. తను సెలెక్ట్ చేసిన లంగా ఓణిలో అతని హార్ట్ని టచ్ చేసేటట్లు ఉండేసరికి గట్టిగా అభినవ్య చేతి మీద ప్రెషర్ ఇచ్చాడు. అప్పటి వరకు అతను పట్టుకున్న తీరుకి ఇప్పుడు పెరిగిన ప్రెషర్కి తల ఎత్తిన అభినవ్యకి వేద్ కళ్ళు నయన వైపు ఉండి కనపడడంతో 2 నిమిషాలు అలాగే చూస్తూ ఉండిపోయింది. వేద్ చూపు ఎంతకి మరలకపోతూ ఉంటే వేద్ చేతిలో నుంచి తన చేయి తీసుకోబోయిన సమయంలో ధరణి కన్నా రింగ్ తొడుగు నాన్న, ముహూర్తం దాటిపోతుంది అని అనడంతో వేద్ తేరుకొని సారీ మామ్ అని మళ్ళీ వెంటనే నయనను ఒకసారి చూసి తన చూపు తిప్పుకొని అభినవ్యనే చూస్తూ తన వేలికి రింగ్ తొడిగాడు. అందరూ హే అని అరవడంతో అప్పటి వరకు ఎవరితోనో మాట్లాడుతున్న నయన వాళ్ళ వైపు చూసేసరికి అభి వేద్కి రింగ్ తొడుగుతూ కనిపించింది. తన మనసులో ఏదో చిన్న బాధ, అది ఏంటో తనకు కూడా అర్థం కాలేదు. కానీ దాన్ని పట్టించుకునే స్టేజ్లో లేదు. ఎంగేజ్మెంట్ కార్యక్రమం పూర్తి అవ్వడంతో ఇద్దరిని దండలు మార్చుకోమన్నారు. వారిద్దరూ దండలు మార్చుకొని ఇద్దరూ పక్క పక్కన కూర్చుంటే వచ్చిన వాళ్ళు ఆశీర్వదించి గిఫ్ట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. వచ్చిన వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఫోటో సెక్షన్ స్టార్ట్ అవ్వగానే అందరూ ఒక్కొక్కరుగా స్టేజ్ మీదకి వెళ్తూ ఉన్నారు. ఈవెంట్ వాళ్ళదే కాబట్టి నయన ఇక్కడ ఫంక్షన్ అవ్వడంతో అక్కడ వర్క్ అంతా చూస్తూ వాళ్ళ టీంకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అప్పుడే తన భుజం మీద ఎవరిదో చేయి పడడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన నయనకి బ్లాక్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్తో మ్యాన్లీగా టచ్ చేసుకున్న శర్వ కనపడేసరికి వెంటనే తలదించుకుంది. ఏంటి మేడం, చాలా హాట్గా రెడీ అయ్యావు అని నెమ్మదిగా అడిగాడు శర్వ. ఆ మాటతో అతన్ని చురుక్కున చూసింది నయన. శర్వ నయన చెవిలో కాబోయే వైఫ్ని హాట్ అన్నా తప్పులేదు బ్యూటీ,
నువ్వు ఇలా రెడీ అయితే నా పరిస్థితి ఏంటి చెప్పు అని గుండెల మీద రబ్ చేసుకుంటూ ఉంటే ఆ మాటలు ఎవరైనా విన్నారేమో అని ఇబ్బందిగా అటు ఇటు చూసి, ప్లీజ్ అలా మాట్లాడకండి, ఇబ్బందిగా ఉంది అని అంది. శర్వ నవ్వేస్తూ, మరి ఇంకెప్పుడు ఇలా మాట్లాడాలి, నువ్వు ముసల్దానివి అయినాకనా? సరేలే, ఫంక్షన్కి వచ్చినా కూడా ఇక్కడ మేనేజర్ పోస్ట్ని వదలలేదా అని నవ్వుతూ అడిగాడు. అప్పటి వరకు తన ఎంగేజ్మెంట్లో బిజీ అయిపోయిన వేద్కి దూరంగా నయన పక్కన ఎవరో అతనితో అంత క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే తన కళ్ళు తీక్షణంగా మారాయి. వేద్కి ఆ అబ్బాయి వెనక వైపు నుండి మాత్రమే కనిపిస్తూ ఉండడంతో అతని కళ్ళు తిప్పకపోతే అభినవ్య మాత్రం, హే మా సీనియర్ కూడా వచ్చినట్టున్నాడు, నయన వచ్చిందిగా, ఇంకెందుకు రాకుండా ఉంటాడు అని అంది. వేద్ క్వశ్చన్ మార్క్ ఫేస్తో అభినవ్య వైపు చూస్తే అభినవ్య, తను మా సీనియర్, నయనకి పిచ్చి ఫ్యాన్, ఎన్నాళ్ళు తన వెనక తిరిగినా మన నయన కనికరించకపోవడంతో పేరెంట్స్ని తీసుకుని వెళ్ళి నయన పేరెంట్స్తో మాట్లాడాడు. ఇప్పుడు మన నయనకి అతనితోనే పెళ్ళి ఫిక్స్ అయింది అని చెప్పుకుంటూ పోతూ ఉంటే వేద్ ఫేస్లో మాత్రం రంగులు మారాయి. కానీ అతని మనసులో ఏముందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ధరణి, స్వరూప ఒక దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి కొంచెం దూరంలో ఉన్న నయన ఏదో తింటూ ఉంటే పొరబోయింది. కంగారుగా ధరణి, స్వరూప ఒక అడుగు వేసేలోపు సర్వ మదర్ అంజలి అక్కడికి వచ్చి గబగబా తన తలను తట్టి, అలా ఎలా తిన్నావురా, కొంచెం జాగ్రత్తగా తినాలిగా అని టిష్యూతో నయన ఫేస్ని క్లీన్ చేస్తే అది ధరణి చూసి అలాగే నిలబడిపోయింది. స్వరూప, వదిన గారు ఎంతసేపు అయింది వచ్చి అని వాళ్ళను పలకరించి ధరణి వైపు తిరిగి, వదిన, ఆవిడ మన నయనకు కాబోయే అత్తగారు, నా కూతురు ఎంత అదృష్టం చేసుకుందో, దాన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే కుటుంబం దొరికింది అని పొంగిపోతూ చెప్తూ ఉంటే ధరణికి మాత్రం అక్కడ నయనతో ఆవిడ అంత చనువుగా ఉండడం కడుపు రగిలిపోతోంది. ఆ ఎంగేజ్మెంట్ రోజునే ఇద్దరు ఫోన్ నెంబర్లు మార్చుకోవడంతో ఇద్దరి మధ్యన చనువు పెరిగింది. వేద్ మనసులో అభినవ్యపై ప్రేమ చిగురించడం మొదలైంది. దానితో పాటు తను నాదే అనే హక్కు కూడా. ఇద్దరి రోజు ఫోన్ సంభాషణతో మొదలై ఫోన్ సంభాషణతోనే ముగుస్తోంది. వేద్ తన డిజార్డర్ గురించి, తన ఇష్టాలు, తన ఎడ్యుకేషన్ గురించి ప్రతి ఒక్క అభిప్రాయం అభినవ్య ముందు పెట్టి తన ముందు ఒక ఓపెన్ బుక్ లాగా మారిపోయాడు. మరి అభినవ్య, వారిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలో అభినవ్యకి వేద్ గురించి అవగాహన వచ్చేసింది. వేద్కి మోడర్న్గా ఉండే అమ్మాయిలంటే అస్సలు ఇష్టం ఉండదని అర్థమైంది. అతనికి బాడీ ఎక్స్పోజ్ చేసే డ్రెస్సులు వేస్తే అస్సలు ఇష్టం ఉండదని, కనీసం ఇంట్లో ఒకసారి వేసుకోవడానికి కూడా ఆ ఛాన్స్ ఇవ్వడని అర్థమవుతోంది. అతను తన తండ్రి లాగానే చాలా వాటికి అబ్జెక్షన్స్ పెడతాడని అర్థమయ్యేసరికి తనకి ఎక్కడ లేని నీరసం వచ్చేసింది. అయినా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు తన చేతిలో ఏమీ లేదు. అందుకే నెమ్మదిగా పెళ్ళి తర్వాత అయినా వేద్ని అడిగి బ్రతిమిలాడి బుజ్జగించి మోడర్న్ డ్రెస్సెస్ వరకు ఎలా అయినా పర్మిషన్ తీసుకోవాలి అని అనుకుంది. వేద్కి తన మాటలు జవదాటకుండా తన చెప్పు చేతల్లో ఉంటూ అతను ఏం చెప్పినా సరే అంటున్న అభినవ్య మీద ప్రేమ పెరిగిపోతోంది. అతనికి కంప్లీట్గా తన తల్లి తర్వాత అభినవ్యే తన ప్రపంచంగా మారిపోయింది. అలా రోజులు గడిచి పెళ్లి పనులు మొదలయ్యాయి. సినిమా హీరో యంగ్ స్టార్ వేద్ పెళ్ళంటే మాటలు కాదు కదా. అందుకే హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న వెన్యూలోనే పెళ్ళి ప్లాన్ చేశారు. మీడియాలో అన్ని ఛానల్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వీడియో కవర్ చేయమని చెప్పారు. మ్యారేజ్ మొత్తం లైవ్ టెలికాస్ట్కి ఇచ్చేశారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఈ ఆహ్వానాన్ని అందుకున్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఈ పెళ్లికి హాజరు కాబోతున్నారు. కేవలం మన స్టేట్ ఒక్కటే కాకుండా పక్క స్టేట్లో హీరోలు, అక్కడ రాజకీయ నాయకులు కూడా పెళ్లికి అటెండ్ కావడానికి సిద్ధమయ్యారు. ఒకప్పటి హీరోయిన్ ధరణి మరియు ఎప్పటికీ హిట్ సినిమాలు మాత్రమే తీస్తున్న బాలాజీలా ముద్దుల కొడుకు పెళ్లి అని సౌత్ ఇండియా మొత్తం మారుమ్రోగిపోతోంది. పెళ్లి బట్టల సెలక్షన్కి అందరూ కలిసి బయలుదేరారు. వారితో పాటు స్వరూపను కూడా రమ్మనడంతో ఎలా అయినా నయన ఎంగేజ్మెంట్ కూడా ఉంది కదా అని నయనకి కూడా మంచి శారీస్ తీసుకుందాము అని వాళ్ళతో కలిసి బయలుదేరింది. ఎవరికి వారు సెలక్షన్లో పడిపోయారు. వేద్ని కళ్ళ నిండా చూసుకున్న స్వరూపకు తనతో మాట్లాడడానికి ఇబ్బందిగా అనిపించి వాళ్ళందరూ ఒక దగ్గర సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే
అక్కడ కౌంటర్లో చీర 10 లక్షల పైనే ఉండడంతో స్వరూప కొంచెం దూరంగా వచ్చి నయన కోసమని శారీస్ చూపించమని అడిగింది. అప్పటి నుండి స్వరూపని అబ్జర్వ్ చేస్తున్న వేద్ స్వరూప దగ్గరికి వచ్చి, ఏంటత్తా నాతో మాట్లాడవా అని అడిగాడు. స్వరూప కన్నుల్లో చిరుతడితో వేద్ని చూసి, అవేం మాటలురా, ఈ చేతులతో నిన్నెత్తుకొని పెంచాను, నీతో మాట్లాడకుండా నేను ఉండగలనా? కానీ అది అన్న మాటలతో నువ్వు నాతో కూడా ఎక్కడ మాట్లాడడం మానేస్తావేమోనని ఇంకేం చెప్పలేక సైలెంట్ అయిపోతే వేద్ స్వరూప చేయి పట్టుకొని, నేను అదేదో వాగిందని నిన్నెందుకు వదులుకుంటానత్తా, అది ఇవాళుండి రేపు వేరే ఇంటికి వెళ్ళిపోయేది, దానికోసం నిన్ను వదులుకుంటానా అని పాకెట్లో ఉన్న కర్చీఫ్ తీసి స్వరూప టీయర్స్ తుడిచి అక్కడ ఉన్న డస్ట్బిన్లో పడేశాడు. అది చూసిన స్వరూపకు నవ్వొచ్చింది. ఒక్కసారిగా వేద్ బాల్యం తన కళ్ళ ముందు మెదిలి అతన్ని ముద్దు పెట్టుకోవాలనిపించినా అతడికి ఇష్టం ఉండదని తెలిసి సైలెంట్గా ఉండిపోయింది. ఈలోగా అక్కడ ఉన్న సేల్స్ గర్ల్, మేడం మీకు ఏ కలర్ కావాలో చెప్తే తీస్తాను అని అనడంతో స్వరూప దృష్టి మళ్ళీ శారీస్ వైపు పడింది. వేద్, అమ్మ వాళ్ళు అక్కడ తీసుకుంటున్నారు కదా అత్త, మరి నువ్వు ఇక్కడ వరకు ఎందుకు వచ్చావు, ఆ కౌంటర్కి వెళ్ళిపోదాం పదా అని అనడంతో స్వరూప, లేదులే నాన్న, మామూలుగా రేపు ఎంగేజ్మెంట్ రోజు నయనకు పొద్దున్నే చీర కట్టాలి కదా, దానికోసం ఏదైనా ఒక చీర తీసుకుందాం అనుకుంటున్నాను, మిగతా చీరలు అబ్బాయి వాళ్ళు తీసుకొస్తారు కదా అని అంది. వేద్ తన చూపు తిప్పేసరికి అతనికి ఎదురుగా గంధం చీరకి పచ్చరంగు అంచు ఉన్న చీర కనిపించడంతో ఆ చీర తీయండి అని చెప్పాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అభినవ్య, వేద్ ఏం చేస్తున్నారు, అక్కడ శారీ సెలెక్షన్ అట, శారీ సెలెక్ట్ చేయడానికి రమ్మంటున్నారు మిమ్మల్ని అని అంది. వేద్ అభినయ వైపు చూసి, వస్తున్నా, నువ్వే నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో, నేను వచ్చి ఓకే నాకు అదో చెప్తాను అని అన్నాడు. నవ్య సిగ్గుపడుతూ శారీ సెలెక్షన్ దగ్గరికి వెళ్ళిపోయింది. సేల్స్ గర్ల్ వేద్ చెప్పిన శారీ తీయడంతో అది స్వరూపకి చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్వరూప వేద్ చేయి పట్టుకొని, చాలాసేపటి నుండి సెలెక్ట్ చేస్తున్నానురా, ఇప్పటి వరకు నాకు ఏదీ నచ్చలేదు, ఈ చీర మాత్రం కరెక్ట్గా దానికి సరిపోతుంది, దానికోసమే చేసినట్టు ఉంది అని అనడంతో వేద్, ఏదో నువ్వు కష్టపడుతున్నావని కేవలం నీ కోసం సెలెక్ట్ చేశాను, దాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, నీకు నచ్చితే తీసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్వరూప వెళ్తున్న వేద్ని చూసి ఆనందంగా అనిపించినా ఇంకా ఎప్పటికీ మేనల్లుడుగానే మిగిలిపోతాడని అనిపించి బాధ కమ్మేసింది. నవ్య బాగా నచ్చిందని అక్కడ ఉన్న ఒక చీర మీద చేయి వేయగానే ధరణి ఆ చీర తీసి పక్కకు పెట్టి, అది నీకు కాదు, నీకు వేరే ఇంకేదైనా నచ్చితే తీసుకో, అది నయన కోసం తీసుకున్నా, ఈ చీర నీకన్నా తనకే బాగుంటుంది, కేవలం దానికోసమే చేసినట్టుంది అని అంది. మరి ఇప్పుడు ధరణి మాటని ప్రవర్తనని నవ్య ఎలా తీసుకుంటుంది? నయన ఎంగేజ్మెంట్ శర్వతో జరిగిపోతుందా? అసలు నయన వేద్ మనసుల్లో ఏముందో వారు ఎప్పటికి తెలుసుకుంటారు? వారు తెలుసుకున్న అప్పటికే వారి లైఫ్ చేజారిపోతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.